హలో ఎవ్రీవన్, ఈరోజు మనం మిల్లెట్స్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దామా. ఇక్కడ నేను పర్ల్ మిల్లెట్ యూజ్ చేస్తున్నాను. దీనిని తెలుగులో సజ్జలు అంటారు. మిల్లెట్స్తో ఇడ్లీ మనం రెండు పద్ధతుల్లో చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్గా నానబెట్టి, రెండోది రవ్వ కింద చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి మార్కెట్లో రెండు దొరుకుతాయి, మిల్లెట్స్ అండ్ వాటి రవ్వ కూడా. ఇక్కడ నేను 2 కప్పుల మినప్పప్పు, 1 కప్పు సజ్జలు, ఇంకా చిన్న టీ స్పూన్ మెంతులు తీసుకున్నాను. మిల్లెట్స్ని మనం మినిమం 6 అవర్స్ నానబెట్టాలి. 6 అవర్స్ తర్వాత ఇది మనం గ్రైండర్లో వేసుకోవచ్చు. లాస్ట్ టైం మనం కొర్రలతో దోశ చేసుకున్నాం కదా, ఈసారి మనం సజ్జలతో ఇడ్లీ చేసుకుందాం. సజ్జలలో మనకి ఐరన్ కంటెంట్ బాగా ఉంటుంది, సో ఇది రక్తం పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే రాగుల్లో కాల్షియం ఉన్నట్టు సజ్జల్లో మనకి మంచిగా ఐరన్ ఉంటుంది. ఇక్కడ పిండి గ్రైండ్ అయ్యాక నేను 2 కప్పుల రవ్వ కలుపుతున్నాను. ఎందుకంటే మనకి ఇడ్లీ టెక్స్చర్ రావాలి అంటే రవ్వ ఉండాలి కాబట్టి. ఇడ్లీకి నేను ఈ ప్రాసెసే ఫాలో అవుతాను. ఎందుకంటే మిల్లెట్స్ మంచిగా నానాలి, ఇంకా బాగా గ్రైండ్ అవ్వాలి. అప్పుడే మనకి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. చూసారు కదా ఎంత బాగా గ్రైండ్ అయిందో. దీని తర్వాత మనం రవ్వ కలుపుకుంటే మనకి టేస్టీగా ఇడ్లీలు ఫ్లఫీగా వస్తాయి. ఇక్కడ నేను రవ్వని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను. తర్వాత ఈ పిండిలో ఈ రవ్వని కలిపి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్ కోసం వదిలేశాను. మార్నింగ్ మనకి చక్కగా ఫర్మెంట్ అయిన బ్యాటర్ రెడీ అవుతుంది. మనకి మినప్పిండిలో ఉన్న ప్రోటీన్ మంచిగా అందాలి అంటే రవ్వ అనేది కొంచెం తక్కువ కలుపుకోవాలి. అప్పుడు ఇడ్లీలు మంచిగా వస్తాయి. బయట హోటల్లో లాగా రవ్వ రవ్వలా ఉండవు. మా వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయో కమెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పిండి రుబ్బుని ఇలా 2 వేరే వేరే పాత్రలో వేశాను. ఒకటి ఓవర్ నైట్ ఫర్మెంటేషన్కి ఉంచి, ఇంకొకటి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. ఇలా మనం ఒక 4 డేస్కి యూస్ చేసుకోవచ్చు. వింటర్ సీజన్ అయితే మనం ఓవర్ నైట్ వదిలేయచ్చు, కానీ సమ్మర్లో ఒక 8 అవర్స్ ఉంచితే సరిపోతుంది. తర్వాత మనం ఇలా ఇడ్లీ వేసుకోవచ్చు. మీరు ఏ మిల్లెట్స్ యూస్ చేస్తారో మాతో కమెంట్స్లో షేర్ చేసుకుంటారా? మేమైతే ఇప్పటి వరకు సజ్జలు, సామలు, కొర్రలు వీటిని బాగా యూస్ చేస్తాము, రాగులు కాకుండా. మిల్లెట్స్ ఇడ్లీ కాబట్టి మనకి కొంచెం బాగా కుక్ అవ్వాలి. చూసుకొని మనం అంత టైం అనేది స్టవ్ మీద పెట్టుకోవాలి. చూస్తున్నారా ఇడ్లీలు ఎలా వచ్చాయో? మనకి నార్మల్ ఇడ్లీస్ లాగే చాలా ప్లఫీగా సాఫ్ట్గా ఉంటాయి. ఇది మేము పీనట్ చట్నీతో కంబైన్ చేసాము. ఇడ్లీలు ఎలా ఉన్నాయో మాకు కమెంట్స్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.